మార్చి 22వ తారీఖు నుంచి ఐపీఎల్ పండుగ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టులో చాలా కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ బ్యాన్ కారణంగా మొదటి మ్యాచ్ ఆడే పరిస్థితిలో కనిపించడం లేదు. మరొక వైపు రెండో మ్యాచ్ కూడా ఆడతాడా లేదా అన్న క్లారిటీ లేదు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా స్థానంలో మళ్ళీ తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ రాబోతున్నాడు. అయితే రోహిత్ శర్మ తాత్కాలిక కెప్టెన్‌గా రావడంతో అర్జున్ తెండూల్కర్‌కి చాలా పెద్ద శుభవార్తనే చెప్పాలి. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ సిరీస్ మొత్తానికి దూరమైపోయాడు. వెన్నునొప్పి గాయం కారణంగా తను పూర్తిగా దూరం అవ్వడం జరిగింది. అయితే మరి రోహిత్ శర్మ కెప్టెన్ అవ్వడం అర్జున్ తెండూల్కర్‌కి శుభవార్త ఏంటనేది ఇక్కడ అడిగితే మనం గత గత సీజన్‌లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి పూర్తి స్థాయి వైఫల్యం చెందాడు. అంతకు మునుపు రోహిత్ శర్మ కెప్టెన్సీలో అర్జున్ తెండూల్కర్ చాలా అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మే అర్జున్ తెండూల్కర్‌కి జట్టును మొత్తం ఒప్పించి పట్టుపట్టి తనకి అవకాశం ఇప్పించాడు జట్టులో. అయితే తన పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. కానీ తర్వాత సీజన్ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో వచ్చిందో అప్పుడు అర్జున్ తెండూల్కర్ కనీసం నామమాత్రంగా కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ మొదటి మ్యాచ్ ఎప్పుడైతే ముంబై ఇండియన్స్‌తో జరగబోతోందో రోహిత్ శర్మ మళ్ళీ అర్జున్ తెండూల్కర్‌ని తుది జట్టులోకి తీసుకురావడానికి చాలా ప్లాన్ చేస్తున్నాడట. దీనికి తోడు హార్దిక్ పాండ్యా ఉన్నంత వరకు అర్జున్ రాకపోవడము, హార్ హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే లేడో అప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో మళ్ళీ అర్జున్ తెండూల్కర్ తుది జట్టులోకి రావడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విషయం. అంటే హార్దిక్ పాండ్యా అర్జున్ విషయంలో ఇలాగే చేస్తున్నాడా అనిపిస్తోంది.